హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ స్టూడియో. ఒక్క విషయం చెప్పనా, నగలు చూసినప్పుడు మన కళ్ళు మెరిసిపోతాయి కదా. అది కేవలం బంగారం కాదు, అది మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈరోజు మనం మాట్లాడబోయేది మన భారతదేశంలోని వేరువేరు రాష్ట్రాలకు చెందిన నగల సంప్రదాయాల గురించి. మనం చూడబోయే రత్నాలు కుందన్, మీనాకరి, శంఖ, టెంపుల్ జ్యువెలరీ మరియు కల్హాపురి సాజ్. మొదట మాట్లాడుకుందాం రాజస్థాన్ గురించి. రాజస్థాన్ అంటే ఎడారులు, కోటలు, రంగురంగుల దుస్తులు ఇవే కాదు, అక్కడి కుందన్ నగలు మొత్తం భారతదేశంలోనే అన్నిటికంటే రాజసంగా ఉంటాయి. కుందన్ అంటే తెలుగులో చెప్పాలంటే అత్యంత శుద్ధమైన బంగారం అని అర్థం. 24 క్యారెట్ బంగారు పూత వేసి మధ్యలో రత్నాలు అమర్చేసే ఈ నగలు అప్పటి రాను మాత్రమే ధరించేవారు. ఇప్పుడు మన పెళ్లి కూతుళ్లు పెట్టుకుంటున్నారు. అది అసలైన ట్రెడిషన్ అంటే. ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక అద్భుతమైన కళారూపం గురించి. దాని పేరు మీనాకారి. ఇది అసలు పర్షియా నుండి వచ్చిన కళ అని మీకు తెలుసా? 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ కళను భారతదేశానికి పరిచయం చేశారు. తర్వాత అంబర్ రాజు మాన్ సింగ్ ఈ కళను జైపూర్కి తీసుకొచ్చారు. అక్కడ ఈ కళ మరింత వెలిగిపోయింది. మీనాకారి అంటే బంగారం మీద రంగురంగుల మీనపూత వేసి పొయ్యిలో కాల్చి గట్టిపరచడం. నెమలి, తామరపువ్వు, పైస్లే నమూనాలు ఈ నగలో చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కుందన్ నగల ముందు వైపున రత్నాలుంటే వెనుక వైపున మీనాకారి చేస్తారు. అంటే రెండు వైపులా అందంగా ఉంటుంది. ఇది మరో స్థాయి కళ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వెనుక వైపున ఉన్న రంగుల మీనాకారి ఎనామెల్ వర్క్ చూడండి. ముందు వైపు ఎమరాల్డ్ స్టోన్స్ తో, వెనుక వైపు రంగుల ఎనామెల్ తో. ఇప్పుడు తూర్పు భారతదేశానికి వెళ్దాం. పశ్చిమ బెంగాల్ మరియు ఒడిషా. బెంగాల్లో పెళ్లైన స్త్రీలు 2 ప్రత్యేకమైన గాజులు తప్పకుండా పెట్టుకుంటారు. తెల్లటి శంఖు పెంకుతో చేసిన శంఖ గాజులు మరియు ఎర్రటి పగడంతో చేసిన పోలా గాజులు. తెల్లటి శంఖ పవిత్రతను సూచిస్తే, ఎర్రటి పోలా ప్రేమను మరియు శక్తిని సూచిస్తుంది. ఆ రెండు లేకుండా బెంగాలీ పెళ్లి పూర్తి కాదు. అయితే ఇంకా చాలా రాష్ట్రాలు మిగిలిపోయాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, వాటన్నిటి నగల గురించి మనం ఎపిసోడ్ 3లో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ అంటిల్ మండే. ఈ లోపు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.